టైలరింగ్ రికార్డ్ గురించి అది ఎలా తయారు చేయాలో చూద్దాం. అయితే నేనైతే అక్షయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ దగ్గర దాంట్లో టైలరింగ్ నేర్చుకున్నాను. అయితే లాస్ట్లో మనకు టైలరింగ్ 3 months అనేది నేర్పిస్తారు. అయితే టైలరింగ్ రికార్డ్ అనేది సబ్మిట్ చేయడం అనేది ఉంటుంది. ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే రికార్డుకి కూడా కొన్ని మార్క్స్ ఉంటాయి కాబట్టి రికార్డ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఎలా తయారు చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఇది వాళ్ళే ఇచ్చారు మనీ తీసుకొని. అయితే ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, మనం ఏంటంటే కలర్స్ ఉంటే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు సైడ్కి. నేనైతే పెన్సిల్ తోటి డ్రా చేసుకున్నాను. అయితే మనం స్టిచ్ చేసినవి ఉంటాయి కదా, ఫస్ట్ మాకు సింపుల్గా ఎవరికైనా ఫస్ట్ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు మనకు కాజాలు ఎలా, హుక్కులు ఎలా పోయాలి, గుండీలు ఎలా, బటన్స్, అయితే వాటి హోల్స్ ఎలా రెడీ చేయాలి, ఇవి మాత్రం నేర్పిస్తారు స్టార్టింగ్లో. ఇవో ఒక క్లాత్ తీసుకొని దాంట్లో నేర్పించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ వాటికి సంబంధించిన డ్రాయింగ్, ఇక్కడ ఏంటి అని అంటే అవి ఏంటి వాళ్ళ నేమ్స్ ఏంటి, ఇది హెమ్మింగ్, ఇక్కడేమో హుక్స్ కాజాలు, ఇక్కడ హుక్స్, ఇక్కడ బటన్ కాజా, ఇక్కడ బటన్స్, ఆ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే డ్రాయర్. ఏదైనా చిన్న నుండి పెద్ద అన్నట్టు మనకు ఫస్ట్ ఏదైనా చిన్న నుండి నేర్చుకుంటాం. దీంట్లో కూడా అంతే. ఫస్ట్ హుక్స్, కాజాలు, బటన్స్, తర్వాత హాఫ్ డ్రాయర్. నెక్స్ట్ ఏంటంటే డ్రాయర్, ఫుల్ డ్రాయర్ అంటే షార్ట్స్ ఉంటాయి కదా పిల్లలకి, అలా ఉంటాయి. ఇది చేతి మీద చేతి మీద స్టిచ్ చేసినాయి. ఇది ఇక్కడ డ్రాయింగ్ అనేది మనకు కట్ చేస్తే ఎలా వస్తుంది, ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. పేపర్ కటింగ్ మనకి ఎప్పటికైనా ఒకవేళ మనం స్టిచ్ చేయకుండా మర్చిపోకుండా ఉండడానికి ఇలా పేపర్ కటింగ్ కూడా ఎలా కట్ చేస్తే ఎలా వస్తుంది అనేది పెట్టడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పిల్లో కవర్స్. మనం ఎక్కడనో బయట కొంటే చాలా కాస్ట్ అవుతుంది. క్లాత్ తీసుకొచ్చుకొని మనమే కొట్టుకున్నాం అనుకో, మనకు అసలు ఖర్చే ఉండదు, బాగుంటుంది, చిన్నగదు. నెక్స్ట్ ఏంటంటే హాఫ్ పెట్టికోట్. అదేంటంటే ఫుల్ పెట్టికోట్, కుల్లా తెలుసు కదా, పిల్లలకి మనం చిన్నగా ఉన్నప్పుడు కడుతుంటాం కదా, అలాంటివి. దీంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఏంటంటే సారీ పెట్టికోట్ అంటే కుచ్చుల లంగా, అంటే పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా, అది కుచ్చుల లంగా. ఇది ఏంటంటే మనలాంటి వాళ్ళు కట్టుకునేది అంటే అంబ్రెల్లా ఫ్రాక్స్. ఇది చూడండి, అంబ్రెల్లా ఫ్రాక్. ఏంటంటే ఫ్రాక్ ఎలా వస్తుంది, స్టిచ్చింగ్ అంటే కటింగ్ ఎలా ఉంటుంది, ఇది కటింగ్కి సంబంధించింది. ఇక్కడ పైన ఉంటుంది కదా, పైనది, ఇక్కడ కింద లంగా. నెక్స్ట్ అంటే కుచ్చుల ఫ్రాక్, సేమ్ ఒక దాంట్లో మనం హ్యాండ్ మీద స్టిచ్ చేస్తాం కదా, ఆ స్టిచ్ చేసింది. నెక్స్ట్ ఏమో దాని డ్రాయింగ్, కటింగ్. నెక్స్ట్ ఇది లంగా బ్లౌజ్, లంగా జాకెట్ అంటాం కదా మనం, అది. ఇక్కడ దాన్ని డ్రాయింగ్, ఇక్కడ పైన జాకెట్కి సంబంధించిన కటింగ్, లంగాకి సంబంధించింది. ఇక్కడ హ్యాండ్స్ సపరేట్గా వేసుకోవాలి. ఒక పేపర్లో ఒక పేపర్లో ఈ కటింగ్ పెట్టుకోవాలి. నేమ్ అయితే కంపల్సరీ ఇక్కడ రాయాలి. మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటేనే మనం ఎప్పటికీ మర్చిపోం. అప్పుడు మర్చిపోయినా కూడా చూసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ స్కూల్ డ్రెస్ ఉంటుంది కదా, స్కూల్ డ్రెస్. ఇక్కడ ఏంటంటే కటింగ్, పైనది, కింద, ఇక్కడ హ్యాండ్స్, ఇక్కడ కాలర్, స్కూల్ డ్రెస్కి కాలర్ వస్తుంది కదా, కాలర్కి సంబంధించి ప్రతి ఒక్కటి డ్రాయింగ్ చేసుకోవాలి. ఏంటంటే స్కర్ట్కి సంబంధించి ఇక్కడ ఇది ఏంటంటే సమ్మర్ ఫ్రాక్. చిన్నపిల్లలకి ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే మనం వేడి వేస్తాం కదా, సేమ్ మనమే కుట్టుకున్నాం అనుకో, మనకు ఒక సాటిస్ఫాక్షన్, మన పిల్లలకి మనకి హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే గాగ్రా, కటింగ్ పేపర్స్. ఇవన్నీ తోటి మన పిన్ పంచ్ ఉంటుంది కదా, దాంతో ఇలా పెట్టుకున్నాం. చూడండి డ్రాయింగ్ కూడా ఇంపార్టెంటే.
డ్రాయింగ్ వేసుకోవాలి. ఇక్కడ పంజాబ్ డ్రెస్ ఇది పాయింట్ ఇది ఉంటాయి కదా, మనం డైలీ వేర్ పాయింట్స్ ఉంటాయి కదా, అట్లాంటి సైడ్ కుచ్చులు వచ్చి అట్లాంటి పాయింట్లలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చూద్దాం అవి కూడా. కటింగ్ ఏంటంటే టైట్ ఫిట్టింగ్ అంబ్రెల్లా పైననేమో అంబ్రెల్లా డ్రెస్, ఇదేమో టైట్ ఫిట్టింగ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే కుచ్చుల పాయింట్, పటియాల డ్రెస్ ఉంటుంది కదా, పటియాల పాయింట్. ఇది పటియాల డ్రెస్ మీద పటియాల పాయింట్. ఇక్కడ చూడండి కటింగ్. నా కటింగ్ పైన టాప్ది సపరేట్, ఇది టాప్ది, ఇదేమో పాయింట్. ఇది సపరేట్ పెట్టుకోవాలి, సపరేట్ డ్రాయింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్ సపరేట్. ఎందుకంటే కాలర్ పటియాల డ్రెస్సే కానీ ఒక కాలర్ వచ్చింది ఎక్స్ట్రా, సేమ్ ఉంటుంది. అక్కడ సైడ్కి సేమ్ క్లాత్ తీసుకొని వేసినాం, కానీ పాయింట్ మాత్రం ధోతి పాయింట్. ఇది ధోతి పాయింట్ కటింగ్ చూడండి. ఇక ధోతి పాయింట్కి మనకు కోన్ ఉంటుంది కదా, కోన్ లాగా వస్తుంది కటింగ్ అనేది పాయింట్కి. సాదా పాయింట్ నార్మల్గా, ఈ పాయింట్లలో రకాలు. నెక్స్ట్ ఇది ఏంటంటే రవిక, మన అమ్మమ్మలు నానమ్మలు వేస్తారు కదా, అట్లాంటిది రవిక కటింగ్. అది డ్రాయింగ్ పేపర్ కటింగ్ ఉంది. ఎవరికన్నా మీకు ఇంకా కటింగ్ కావాలి, టైలరింగ్ రికార్డింగ్ తయారు చేసేటప్పుడు డౌట్స్ ఉన్నా, లేదంటే కటింగ్ నేర్చుకోవాలి మేము అనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఏంటంటే సాదా బ్లౌజ్, ఇక్కడ క్రాస్ కటింగ్ బ్లౌజ్. మనకి ఇంతకుముందు ఇప్పుడైతే అందరం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కదా, క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఇది లైనింగ్, అదేమో వితౌట్ లైనింగ్, ఇది విత్ లైనింగ్. ఏంటంటే కటోరా బ్లౌజ్. కటోరా అంటే జస్ట్ ఇలా వస్తుంది సేమ్ అదే, బట్ ఇక్కడ డిఫరెంట్ వస్తుంది కటోరా బ్లౌజ్. నెక్స్ట్ ఇది ఏంటంటే కొన్ని డిజైన్స్, ఇలా మనకి ఇంకా నచ్చిన డిజైన్స్ ఇంకేమైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. నెక్ డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇదే అండి నా టైలరింగ్ రికార్డ్ అనేది మాకు నేర్పించినాయి. ఇవన్నీ ఇంట్లో పెట్టేసి డ్రాయింగ్ వేసుకోవాలి సపరేట్, ప్రతి ఒక్కటి ఇట్లా వేసుకొని పెట్టుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.